హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసరికి సమ్మర్ కష్టాలు అలాగే డే ఇన్ మై లైఫ్. మార్నింగ్ ఏం జరిగిందో చూద్దాం రండి. నేనైతే మమ్మీ ఒడియాలు పడుతుందంటే బయటకు వచ్చాను, కానీ అసలు కాళ్ళు కాలిపోతున్నాయి. సో చెప్పులు వేసుకుని వద్దామని ఇంకా చెప్పులు వేసుకుంటున్నా. మా మమ్మీ అయితే ఒడియాలు పడుతుంది, మీకు చూపిస్తాను చూడండి మా మమ్మీ ఎలా పడుతుందో. ఇవైతే బియ్యం పిండి ఒడియాలంట. పోయడానికి చాలా ఈజీగా ఉంది, కానీ ఎండ చూస్తే మండిపోతుంది. అసలు ఒకసారి ఎండ చూడండి ఎలా ఉందో. మమ్మీ అయితే ఒడియాలు పడుతుంది, కానీ నేనైతే ఆ ఎండకి లోపలికి వెళ్ళిపోయాను. సర్లే కూసేపు టీవీ చూద్దామని టీవీ స్విచ్ ఆన్ చేసి రిమోట్ తీసి టీవీ ఆన్ చేశాను, కానీ ఈ లోపు కరెంటే పోయింది. చాలాసేపు ఇవ్వలేదు అసలు. ఒకసారి మా కోడిపుంజు చూడండి ఎలా రుప్పుతుందో. కొంచెం దానికి వాటర్ పోద్దాం. అది వాటర్ తాగుతుంది. నేనైతే జడ ముడి పెట్టుకోవడానికి క్లచ్చర్ యూజ్ చేయను, ఇది యూజ్ చేస్తాను. ఇంకా నేను ఫ్రెష్ అవుతాయి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ వాటర్ లేవు దీంట్లో, కానీ వేరే డ్రమ్లో ఉన్నాయి, కానీ అది చాలా వేడిగా ఉన్నాయి ఆ వాటర్. ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడు నేనైతే బొట్టు పెట్టుకుంటున్నా. ఫస్ట్ తిలకం అండ్ నెక్స్ట్ కుంకం అలాగే ఆనిసం బొట్టు ఇంకా ఈ బోది. ఈలోపు బాబా గుళ్ళో పూజ చేసి ఆంటీ పిలిచింది, వెళ్తే ప్రసాదం ఇచ్చింది. నేను ఆ ప్రసాదం తీసుకున్నాను. ఆ టెంపుల్ మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. అదే ఆ టెంపుల్. ఆ టెంపుల్కి సంబంధించి ఏమన్నా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఆ వెనకాల ఉన్నది పుట్ట. ముందు చూడండి మంచిగా పడుకుంది వాటర్ పోయడం వల్ల. డాడీ అయితే మార్నింగే పూజ చేశారు. నేను స్నానం చేసి వచ్చేసరికి దీపరాజును కూడా కొండెక్కింది. ఇంకా నేను దండం పెట్టుకుంటున్నా. అయితే ఇప్పుడు వాటర్ తాగుతున్నా. ఈవినింగ్ టైం, ఇంకా సాయంత్రం నేనైతే బయట ఊడుస్తున్నా. మమ్మీ ఏమో లోపల ఊడుస్తుంది. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెమన్నా పని చేస్తున్నా ఇంట్లో, కానీ కాలేజ్కి వెళ్తే అస్సలు చేయను. ఇంకా డాడీ ఏమో కోళ్ళకి మేత పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేనైతే వాటర్ పోస్తున్నాను. ఫస్ట్ అయితే లోట తెచ్చుకున్నా. మనం గ్లాస్తో పోస్తే ఇంకా తెల్లారినట్టే. లోట అయితే కొంచెం ఫాస్ట్గా అయింది. ఒక 3 బాటిల్స్ పోస్తున్నా. 2 బాటిల్స్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. మా ఇంటి దగ్గర అంగన్వాడీలో నల్ల మట్టి పోస్తున్నారు, దానివల్ల ఈ సౌండ్స్. మీకు ఆ వీడియో చూపిస్తాను లాస్ట్లో, చూడండి. మా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏ బిట్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. సో ఇంకా వాటర్ పోయడం అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నేను. ఇక్కడ డాడీ పైప్ వేశారు, సో ఇప్పుడు వాటర్ పట్టాలి. ఇక్కడ రోడ్డు దగ్గర పంపు ఉంది, ఆ పంపులోంచి పడతాం. మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఒడియాలు పట్టాం కదా, సో జిడ్డుగా ఉంది. సో మమ్మీ క్లీన్ చేస్తుంది, ఇంకా ఒడియాలు తీస్తుంది. ఇవైతే వేయడం ఈజీ కానీ తీయడం చాలా కష్టం అంట. నాలాగే ఎవరైనా పచ్చివి తినేవాళ్ళంటే కామెంట్ చేయండి. అలా ట్రాక్టర్లో నల్ల మట్టి తీసుకొచ్చి వేస్తున్నారు. కోళ్ళు అయితే చాలా వింతగా ఉన్నాయి. మా డాడీ తీసుకొచ్చారు. ఇప్పుడైతే వీటికి ఒక 6 months ఉంటాయంట. ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత పొడుస్తాయంట. వాటర్ తాగుతున్నాయి చూడండి. ఇదైతే కోళ్ళ గాబు. మా డాడీ ఇలా కావాలని డిజైన్ చేయించుకున్నారు. ఇంకా సాయంత్రం పూట గుడిని క్లీన్ చేయడానికి ఆంటీ వచ్చారు. చూడండి ఆంటీ క్లీన్ చేస్తున్నారు. పుంజ అయితే వచ్చేసి ఫస్ట్ పైకి ఎక్కేసింది, తర్వాత మళ్ళీ తోలితే అప్పుడు మళ్ళీ కింద ఎక్కింది. ఇంకా అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాటికి లాక్స్ వేసేసా, పైన కింద రెండింటికి. అంగన్వాడీలోకి అయితే వర్షాలు పడినప్పుడు ఫుల్గా వాటర్ వచ్చేస్తున్నాయంట, అందుకే నల్లమట్టి తోలారు. మీ అయితే వాకిల్ నూర్చి కల్లాపు కొట్టేసింది. మాకైతే 2 గుమ్మాలు ఉన్నాయి అన్నమాట. మేము చెప్పిన పంపు. అలాగే ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.